హౌసింగ్ లోన్కి ప్రాపర్టీ లోన్కి డిఫరెన్స్ ఏమి? మనం ఏ లోన్ తీసుకుంటే బెస్ట్? ఏదైనా ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ లేదా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ని పర్చేస్ చేయాలనుకుంటే అది హౌసింగ్ లోన్ కింద వస్తుంది. అంటే మనం డైరెక్ట్గా పర్చేస్ చేస్తూ అంటే. అదే ఆల్రెడీ మన పేరు మీద ఉన్న ప్రాపర్టీ పైన దాన్ని బ్యాంక్లో మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవాలనుకుంటే అది ప్రాపర్టీ లోన్, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ అని అంటారు. రెండిట్లో డిఫరెన్స్ ఏమి? ఒకవేళ మనం ఇంటిపైన లోన్ తీసుకోవాలనుకుంటే హౌసింగ్ లోన్ బెస్టా, ప్రాపర్టీ లోన్ బెస్టా? ఫస్ట్ మనము హౌసింగ్ లోన్ని చూస్తే మినిమం శాలరీ ఉన్నా కూడా మ్యాక్సిమం లోన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అదే ప్రాపర్టీ లోన్ అనుకోండి, మనకు తక్కువ శాలరీ ఉంటే తక్కువ లోన్ మాత్రమే వస్తుంది. మనం టెన్యూర్ పరంగా చూసుకుంటే హౌసింగ్ లోన్లో 30 ఇయర్స్ వరకు మనకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. అలాగే ప్రాపర్టీ లోన్లో 15 ఇయర్స్ మాత్రమే టెన్యూర్ ఉంటుంది. ఇంకా మనం ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుంటే హౌసింగ్ లోన్లో పర్ యానం 7.35% మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది స్టార్టింగ్. అంటే మనం పైసాలో మాట్లాడుకుంటే 0.61 పైసా పర్ మంత్ ఉంటుంది. అదే మనకు ప్రాపర్టీ లోన్లో చూసుకుంటే 9% మినిమం ఉంటుంది. అదే మనం పైసాలో చూసుకుంటే 0.75 పైసా పర్ మంత్ అనేది ఉంటుంది. ఇది మనకు సిబిల్ స్కోర్ని బట్టి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మనకు హౌసింగ్ లోన్ బెస్టా, ప్రాపర్టీ లోన్ బెస్టా అంటే మన ఇన్కమ్ తక్కువ ఉండి కొంచెం లోన్ అమౌంట్ ఎక్కువ కావాలనుకుంటే హౌసింగ్ లోన్ తీసుకోవడం బెస్ట్. అదే ఇన్కమ్ కొంచెం ఎక్కువ ఉండి లోన్ అమౌంట్ తక్కువ ఉన్నా సరిపోతుంది అనుకుంటే అప్పుడు మనం ప్రాపర్టీ లోన్కి వెళ్ళొచ్చు.